హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రోహిణి ప్రేష్. ఈ రోజు అయితే మేము నంది హిల్స్ వచ్చాము. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే చాలా బాగుంటుంది, అర్థమైపోతుంది నంది హిల్స్ ఎలా ఉంది అనేసి. ఏంటి చీకట్లో వీడియో తీస్తున్నా అనుకుంటున్నారా? మార్నింగ్ 4:30కి లేస్తే చీకట్లో కాకుండా వెలుతురులో వస్తుందా అలా అని చెప్పేసి మార్నింగ్ 4:30కి లేచి బయలుదేరినామన్నమాట. ఇంత మార్నింగ్ కూడా చాలా ట్రాఫిక్ ఉంది అండ్ సిగ్నల్స్, దాంతో మేమైతే చాలా ట్రబుల్ అయిపోయినాము. అసలు చాలా లేట్ అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఒక టోల్ గేట్ దగ్గర అయితే కొంచెం రిలాక్స్ అయిపోయాము. చూడండి, ఇక్కడ కొంచెం రిలాక్స్ అయినాము, కానీ ఇంకా సన్ వచ్చేస్తుంది, అలా వెళ్తురు వస్తుంది అని చాలా టెన్షన్ అయింది. పైన ఫ్లైట్ పోతుందని చూపించాము కానీ కనిపించలేదు. ఇంకా ఈ టోల్ గేట్ దగ్గర ఒక 5 minutes అలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ మేమైతే బయలుదేరిపోతున్నాం. కానీ కొంచెం తెల్లారుతుండేసరికి మాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. అక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఎక్కడ మిస్ అయిపోతుంది. హిల్స్ వెళ్తుంటే నేను బెంగళూరు వచ్చి 2 years అవుతుంది, కానీ ఈ ఇయర్లో వీలైంది నేను నంది హిల్స్ వెళ్ళడము. సమ్మర్లో వెళ్తే అంత క్లౌడ్స్ కనిపించవు అని అన్నారు, అందుకోసం అయితే మేము వెళ్ళలేదు. ఇంకా వింటర్లోనే వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంత మార్నింగ్ అయితే బయలుదేరి వెళ్తున్నాము. కానీ నేచర్ అయితే అబ్బా అసలు చెప్పని అవసరం లేదు, అంత వండర్ఫుల్గా ఉంది. మీరు చూస్తుంటే మీకే తెలుస్తుంది. చూడండి, ఇప్పుడైతే మనం నంది హిల్స్ రీచ్ అయిపోయినాక ఇంకా మనం కొండపైకి సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తాం కదా. ఆ కొండపైకి వెళ్తున్నప్పుడు వ్యూ అసలు చాలా బాగుంది. కాకపోతే ఫాగ్ ఎక్కువగా ఉంది. ఇంత ఫాగ్ ఉంటే మేము పైన సన్ రైజ్ వ్యూ పాయింట్ అనేది, ఆ క్లౌడ్స్ అనేవి కనిపిస్తాయో లేదో అని కొంచెం అయితే ఫీల్ అయినాము. అలాగే చూసేయండి లాస్ట్ వరకు క్లౌడ్స్ కనిపించాయా లేదా మాకు అని చెప్పేసి. కానీ దారిలో అయితే వెళ్తుంటే ఆసమ్ అనిపించింది, అటు ఇటు చుట్టుపక్కల నేచర్ మొత్తము. కానీ వెళ్తుంటే దారి అయితే చాలా డేంజర్గా ఉంది. అంటే సడన్గా క్రాసింగ్స్ రావడము, సడన్గా ఇట్లా మొత్తం వంకలు తిరగడము అలా ఉందన్నమాట. ఇంకా బైక్ నేనే డ్రైవ్ చేస్తే మాత్రం కింద పడిపోయే వాళ్ళము, అందుకోసమే నేను డ్రైవ్ చేయలేదు. ఇంకా పైకి ఎక్కేసాము కొండపైకి. చూడండి ఎంతమంది ఉన్నారో, అసలు ఆ పార్కింగ్ చూసి అయితే నేను షాక్, లిటరలీ ఎవర్రా మీరంతా అనుకున్నాను అనమాట. ఎంత అసలు కంచూపు వరకు ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది, కార్లు బైకులు. ఇంకా కొండపైకి ఎక్కాలి మేము ఇప్పుడు. చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ అందరూ వచ్చేసారు. మేము రీచ్ అయ్యేసరికి 6 అయిపోయిందనమాట. ఇంకా అయినా కూడా ఉంటుందా అని సర్లే అని చెప్పేసి పైకి ఎక్కినాము. ఇదైతే స్టార్టింగ్ పాయింట్, మెయిన్ డోర్ ఎంట్రీ అయిన తర్వాతకి ఇక్కడ చూస్తే ఎవ్వరూ కనిపిస్తలేరు, ఫాగే ఎక్కువ ఉంది. చిన్నగా రెయిన్ డ్రాప్స్ పడుతూ ఉంది. ఏంటి నా జుట్టు తడిసిందా అని చూస్తున్నాను, బట్ అక్కడ మొత్తం వర్షం లాగా చిన్నగా మంచు పడుతూనే ఉంది. ఇప్పుడైతే మేము సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి అయితే పైకి ఎక్కిస్తున్నాము. కానీ ఎక్కుతున్నప్పుడు కూడా చాలా బాగుందన్నమాట. చుట్టుపక్కల వ్యూ బాగా నచ్చింది నాకైతే నంది హిల్స్. మీరు ఎవరైనా కావాలంటే నంది హిల్స్ వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి, ఇంకా మంచి ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ ఒకవేళ నడవద్దు అనుకున్న వాళ్ళకి ఈ కన్నడ టూరిజం అనే ఒక బస్ కూడా తిరుగుతుంది. ఈ వ్యాన్లో ఎక్కితే మొత్తం వ్యూ పాయింట్ చూపించి ఇంకా సరౌండింగ్స్ ఏమున్నాయో అవన్నీ చూపిస్తారంట. మనం ఎక్కుతున్నప్పుడు మనకి వాష్రూమ్స్ అయినా లేదంటే హోటల్స్ అయినా చాలా ఉన్నాయి. మనం కిందే ఏమైనా కొనుక్కోవాలి అట్లా ఇట్లా ఏమి ఉండదు. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే చెప్తున్నాను. మనం వెళ్తున్న కొద్దీ మధ్యలో ఒక 2-3 హోటల్స్ ఉన్నాయి అండ్ వాష్రూమ్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంది. అండ్ మా హస్బెండ్ వాళ్ళు ఒక 5-6 years బిఫోర్ వచ్చారంట, అప్పుడు ఇంత బాగా డెవలపింగ్ లేదు, ఇప్పుడు చాలా బాగుందని చెప్పారనమాట. ఇలా మనం నడుస్తుంటే దారిలో కొన్ని వ్యూస్ ఉన్నాయే, అస్సలు వావ్, అంతే, ఇంకా వావ్ తప్ప ఏం చెప్పలేము, అంత బాగుందన్నమాట. చాలా బాగుంది ఇక్కడ నేచర్ అయితే. ఇంకా అన్నీ చుట్టూ తిరుగుతూ చూస్తూ మేమైతే వ్యూ పాయింట్కి రీచ్ అయిపోయాము. చూద్దాం ఇక్కడ ఏం జరుగుద్దో. వ్యూ పాయింట్లో కూడా చాలా మెంబర్స్ ఉన్నారు, కానీ ఫాగ్ తప్ప ఇంకేమీ లేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇలా క్లౌడ్స్ వస్తాయేమో మనం క్యాచ్ చేసినట్టు అన్ని కొన్ని ప్రీవియస్ వీడియోస్లో చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. బట్ ఈరోజు మా బ్యాడ్ లక్, ఏం చేస్తాం, ఏమీ చేయలేము. సర్లే అనుకొని చెప్పేసి ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని
ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఆకలిస్తుంది, టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆ పక్కనే టిఫిన్ సెంటర్ ఉంది, అక్కడికే వచ్చేసాము. ఇక్కడ మ్యాగీ, పూరి, ఇడ్లీ అన్నీ ఉన్నాయి. బట్ చాలా ఎక్కువ ఫేమస్ మ్యాగీ అంట. బట్ మ్యాగీ అయితే మేము తీసుకోలేదు. టిఫిన్ అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా అంటే కాస్ట్లీగానే ఉంది. బట్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు మేమైతే ఫుడ్కి ఏమి ఇబ్బంది పడలేదు. నేను దోశ తిన్నాను. ఇక్కడ పక్కన మంకీస్ అయితే పాపం అసలు చాలా చలిలో అసలు ఎవరేం పెడతారా తిందాం అన్నట్టు చూస్తున్నాయి అన్నమాట. చాలా మంకీస్ ఉన్నాయి. ఆ గ్రిల్స్ని పట్టుకొని చూడండి, మంకీ వచ్చి ఇలా అడుగుతూ ఉందన్నమాట. నాకైతే బాధ అనిపించి నేను కొంచెం దోశ వేసిన, తినింది. కానీ అక్కడ కూడా చాలా ఫైటింగ్ జరుగుతుంది పాపం, ఒకదానికొకటి. సర్లే మనం ఏం చేసేది ఉంది, ఏమీ లేదు, కొంచెం వేయడం తప్ప. ఇంకా అలాగే వేరే రూట్లో నడుచుకుంటూ వచ్చేసినాము. ఇక్కడ కూడా చాలా గార్డెనింగ్ ఏరియా లాగా ఉంది. ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాం మేము, బాగుందన్నమాట. ఇది టిప్పు సుల్తాన్ బిల్డింగ్ అని చెప్పేసి ఉంది అక్కడ. ఇక్కడ కూడా పైకంతా ఎక్కి చూసినాము. కానీ ఇంకా చాలా మంకీస్ ఉండి మాకు భయం వేసి ఇంకా వెళ్ళలేదన్నమాట లోపల దాకా. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అన్ని టెంపుల్స్, గార్డెన్స్, ఇది టులిప్ ప్లాంట్ అని చెప్పేసి తీసినాను. మనకి ఎక్కువ కనిపించదు కదా. ఇది ఇంకొక వ్యూ పాయింట్. ఇక్కడ సిటీ మొత్తం కనిపిస్తుందంట. సో ఇక్కడ చూడండి మబ్బు ఎలా వెళ్తుందో, ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంది. నాకైతే మస్తు అనిపించింది. మార్నింగ్ ఏమో అసలు ఏమీ కనిపించలే, మొత్తం ఫాగే ఉంది. కొంచెం కొంచెం వెలుతురు వస్తున్న కొద్దీ, సూర్యుడు వస్తున్న కొద్దీ ఇలా సిటీ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇది అమృత ఈ కొలంలో అయితే చాలా కలర్ ఫిషెస్ ఉన్నాయి, చాలా బాగుందన్నమాట. అండ్ దీని వెనకాలకి ఇంకొక రూట్ కూడా ఉంది, కానీ అటు సైడ్ వెళ్ళడానికి మాకు స్పేస్ లేకుండే. కానీ ఇక్కడ భోగనందీశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది, కానీ ఆ టెంపుల్ నేను షూట్ చేయడానికి వీలు అవ్వలేదు. అండ్ ఇదే లాస్ట్ ఇంకా చూసి మేము వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అప్కమింగ్ కూడా వీడియోస్ పెడతాను నంది హిల్స్తో పాటు మేము ఇంకా ఏమేమి చూసాము అని చెప్పేసి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.